హాయ్ ఎవ్రీవన్. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, క్వాలిఫికేషన్, ఏజ్, సెలక్షన్ ప్రాసెస్ వంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే ఛానల్లో నోటిఫికేషన్కి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఎంటీఎస్ అండ్ హవల్దార్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎస్ఎస్సి క్యాలెండర్ ప్రకారం ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. ప్రజెంట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అనేది ఛానల్లో ఉంది. ఆ వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా ఐకార్డ్స్లో కూడా ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని చూడవచ్చు. ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 27th June 2024 to 31st July 2024. అంటే మనకి June 27th నుండి July 31st వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేయవచ్చు. అంటే మినిమం 1 month అబౌవ్ టైం ఇచ్చారు. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 31st July 2024. అంటే July 31st వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసేయచ్చు. 31st అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసిన ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేయకపోయి ఉంటే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ అంటే మీరు July 31st వరకు అప్లికేషన్ చేయవచ్చు. ఒకవేళ పేమెంట్ కనుక మీరు ఇంకా అవ్వకపోయి ఉంటే August 1st పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అక్కడితో అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్ అంటే మీరు అప్లై చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి August 16th and 17th 2 days పాటు టైం ఇచ్చారు ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి. షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ October or Novemberలో CBT అనేది కండక్ట్ చేస్తారు. ఈ విధంగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. వేకెన్సీస్ డీటెయిల్స్ టెంటేటివ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆర్ యాజ్ అండర్ MTS 4,887 vacancies, Havaldar in CBIC and CBN 3,439 vacancies. వేకెన్సీస్ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. MTSకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, హవల్దార్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్లియర్గా ఇచ్చారు. మీరు అప్లై చేసేటప్పుడు ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది క్లియర్గా చెక్ చేసుకొని అప్లై చేయండి. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా క్లియర్గా ఇచ్చారు. ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ ఇయర్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. MTS పోస్ట్కి 18 to 25 years ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. అదేవిధంగా హవల్దార్ పోస్ట్కి 18 to 27 years ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. ఇక్కడ కట్ ఆఫ్ ఇయర్ ఇచ్చారు. August 1st 2024కి MTS పోస్ట్కి మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 25 years ఉండాలి. 25 years అనేది క్రాస్ అయి ఉండకూడదు. అదేవిధంగా హవల్దార్ పోస్ట్కి మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 27 years ఉండాలి. 27 years క్రాస్ అయి ఉండకూడదు హవల్దార్ పోస్ట్కి. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా క్లియర్గా ఇచ్చారు. SC ST 5 years, OBC 3 years, PWBD అన్రిజర్వ్ 10 years, PWBD OBC 13 years, PWBD SC or ST 15 years, ఎక్స్ సర్వీస్మెన్ 3 years. ఈ విధంగా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అనేది చూసుకొని ఒకసారి క్లియర్గా నోటిఫికేషన్ చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి. Educational qualification: a candidate must have passed matriculation examination or equivalent from a recognized board as on or before the cut-off date 1st August 2024. మనకి 1st August 2024కి 10th కంప్లీట్ చేసి MTS పోస్ట్కి అయితే 18 to 25 years ఉన్నవాళ్ళు, హవల్దార్ పోస్ట్కి 18 to 27 years ఉన్నవాళ్ళు 1st August 2024కి 10th కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ వేకెన్సీస్కి ఎలిజిబుల్. అంటే ఈ వేకెన్సీస్కి మనకి ఏజ్ కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. ఆ ఏజ్ కట్ ఆఫ్కి రిలేటెడ్గా ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఈ వేకెన్సీస్కి అప్లై చేయండి. అప్లికేషన్ ఫీ ఓన్లీ 100 rupees పే చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్, SC ST PWBD క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. 100 rupees ఫీజు కూడా ఎనీ UPI పేమెంట్ మెథడ్ యూస్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్, ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ కాదు. మీకు ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు, ఆఫ్లైన్ కాదు. మీకు ఆల్రెడీ చెప్పాను విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్
2 డేస్ పాటు అప్లికేషన్స్లో ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఆగస్ట్ 16th అండ్ 17th 2 డేస్ పాటు ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి లింక్ యాక్టివేట్ అవుతుంది. ఆ లింక్ని యూస్ చేసి మీరు మిస్టేక్స్ అనేవి కరెక్షన్ చేసుకోవచ్చు. సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ సెంటర్ కోడ్ ఎస్ఎస్సి రీజియన్. మీరు ఏ రీజియన్కైనా అప్లై చేసుకోవచ్చు. అది ఏ సెంటర్కి మీరు అప్లై చేస్తున్నారో ఆ సెంటర్ యొక్క కోడ్ని కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు. మనది సదర్న్ రీజియన్ కాబట్టి సదర్న్ రీజియన్లో నుంచి చేయొచ్చు, మీరు ఏ రీజియన్కైనా అప్లై చేయొచ్చు. సదర్న్ రీజియన్ ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్కి. మీరు ఏ రీజియన్లో అప్లై చేస్తున్నారు, ఆ రీజియన్ రిలేటెడ్ ఏ డిస్టిక్ నుండి అప్లై చేస్తున్నారో ఆ డిస్టిక్ యొక్క కోడ్ని మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ హిందీ, ఇంగ్లీష్ అండ్ ఇన్ 13 రీజనల్ లాంగ్వేజెస్. ఏ రీజనల్ లాంగ్వేజ్లో అయినా, అంటే మీరు ఏ లాంగ్వేజ్లో అయినా ఎగ్జామ్ రాయొచ్చు. హిందీ, ఇంగ్లీష్ మాత్రమే కాకుండా ఏ లాంగ్వేజ్, ఎగ్జాంపుల్కి మన సదర్న్ రీజియన్లో అయితే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, మనకి ఏపీ నుండి అప్లై చేసే వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. తెలుగులో ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఇక్కడ 13 రీజనల్ లాంగ్వేజెస్ అని ఇచ్చారు. అస్సాం, బెంగాలీ, గుజరాత్, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. మీరు ఏ రీజనల్ లాంగ్వేజ్ని చూస్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది రాయొచ్చు. మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్కి సింగిల్ సిబిటీ మాత్రమే ఉంటుంది. ఈ సిబిటీ అనేది 2 సెషన్స్లో జరుగుతుంది. సెషన్ 1 అండ్ సెషన్ 2. సెషన్ 1లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ 20 questions 60 marks, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 20 questions 60 marks. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 3 marks. డ్యూరేషన్ ఆఫ్ టైం 45 minutes. ఇది సెషన్ 1. సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ 25 questions 75 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 25 questions 75 marks. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 3 marks. డ్యూరేషన్ ఆఫ్ టైం 45 minutes. టోటల్గా 90 questions 270 marksకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీనిలో మినిమం కట్ ఆఫ్ అనేది మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సెషన్ 1 అండ్ సెషన్ 2 ఈ 2 సెషన్స్ కూడా సేమ్ డేలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సిబిటీ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1 mark ఈచ్ రాంగ్ ఆన్సర్. అంటే మీరు ఒక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చేస్తే 3 marks వస్తాయి. మనకు ఒక రాంగ్ ఆన్సర్ వల్ల 1 mark పోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్ అనేది రాయండి. అండ్ రీజనల్ లాంగ్వేజెస్లో కూడా సిబిటీ రాయొచ్చు. మీరు ఏ రీజనల్ లాంగ్వేజ్ని చూస్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో సిబిటీ రాయొచ్చు. నోటిఫికేషన్లో సిలబస్ని క్లియర్గా ఇచ్చారు. వేకెన్సీస్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ సిలబస్ క్లియర్గా ఇచ్చారు. సిలబస్ని క్లియర్గా చెక్ చేయండి. పీఈటీ ఆర్ పిఎస్టీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవాల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్. పీఈటీ ఆర్ పిఎస్టీ హవాల్దార్ పోస్ట్కి మాత్రమే ఉంటుంది. ఎంటీఎస్ పోస్ట్కి సింగిల్ సిబిటీ మాత్రమే ఉంటుంది. హవాల్దార్ పోస్ట్కి సిబిటీ కండక్ట్ చేస్తారు. సిబిటీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా 1:7 రేషియోలో పీఈటీకి షార్ట్ లిస్ట్ చేస్తారు. పీఈటీ వచ్చేసి వాకింగ్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి 1600 meters 15 minutesలో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ 1 kmని 20 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. పీఈటీ అనేది హవాల్దార్ పోస్ట్కి ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా పిఎస్టీ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. పిఎస్టీ ద మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవాల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఆర్ యాజ్ ఫాలోస్. మేల్ క్యాండిడేట్స్ హైట్ 15.5 centimeters ఉండాలి. చెస్ట్ 81 centimeters ఉండాలి. అదేవిధంగా ఫీమేల్ 152 centimeters ఉండాలి. వెయిట్ అనేది 48 kgs ఉండాలి. ఈ విధంగా పిఎస్టీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ సెషన్ 1 అండ్ సెషన్ 2 ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ సెషన్ 1 విల్ బి ఎవాల్యుయేటెడ్ ఫస్ట్ అండ్ పర్ఫార్మెన్స్ ఇన్ సెషన్ 2 be evaluated only if a candidate qualifiers in session 1. అంటే ఓన్లీ 1 CBT ఉంటుంది. సెషన్ 1లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే సెషన్ 2 అనేది ఎవాల్యుయేట్ చేస్తారు. ఒకవేళ సెషన్ 1లో మినిమం మార్క్స్ అనేది రాకపోయి ఉంటే సెషన్ 2ని ఎవాల్యుయేట్ చేయరు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ సెషన్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సెషన్ 2 ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆర్ యాజ్ ఫాలోస్.
మనకి ఇక్కడ ఎంత పర్సంటేజ్లో మార్క్స్ వస్తే మనము సెషన్ 1 అనేది క్వాలిఫై అయినట్టు అనేది క్లియర్గా ఇచ్చారు. సెషన్ 1 అనేది క్వాలిఫై అయితేనే సెషన్ 2ని ఎవాల్యుయేట్ చేస్తారు. సెషన్ 1లో మినిమం రావాల్సిన పర్సంటేజ్ వచ్చేసి యూఆర్ వాళ్ళు 30%, ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ 25%, ఆల్ అదర్ కేటగిరీస్ 20% అనేది మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. ఈ విధంగా సెషన్ 1లో వస్తేనే సెషన్ 2కి ఎలిజిబుల్. సెషన్ 2కి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎంటీఎస్ అండ్ హవల్దార్కి ఎగ్జామ్ సేమ్ ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎంటీఎస్ క్యాండిడేట్స్కి సెషన్ 1లో మినిమం మార్క్స్ రావాలి అండ్ సెషన్ 2లో వచ్చిన మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. జూన్ 27 టు జూలై 31 వరకు అప్లై చేయొచ్చు. అక్టోబర్ ఆర్ నవంబర్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎంటీఎస్ అండ్ హవల్దార్కి డిఫరెంట్గా వేకెన్సీస్ ఇచ్చారు. ఎంటీఎస్ అండ్ హవల్దార్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా జరుగుతుంది. హవల్దార్కి పీఈటీ అండ్ పిఎస్టీ కండక్ట్ చేస్తారు. ఎంటీఎస్ రాసేవాళ్ళు సెషన్ 1లో మినిమం క్వాలిఫై అవ్వాలి, అయితేనే సెషన్ 2 ఎవాల్యుయేట్ చేస్తారు. సెషన్ 2లో కూడా మీరు మినిమం మార్క్స్ అనేవి స్కోర్ చేయాలి. స్కోర్ చేస్తేనే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. ఇవి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేస్తున్న ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.